హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ అయితే నేతి బీరకాయ చేశాను. నేతి బీరకాయతో కర్రీ కానీ, ఫ్రై కానీ చాలా బావుంటుంది. లైక్ తేనెలా అనిపిస్తదంట. ఈవెన్ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. రెసిపీ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ 2 తీసుకున్నాను. టొమాటోస్ ఒక 3 తీసుకున్నాను. టొమాటోస్ ఎక్కువ పడితేనే టేస్ట్ మంచిగుంటదని చెప్పేసి విన్నాను. సో, అందుకే టొమాటోస్ ఒక 3 తీసుకున్నాను. వాటిని మంచిగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. అలాగే ఇందులో ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మన మెయిన్ హీరో వచ్చేసిందండి నేతి బీరకాయ. ఇవైతే మా తోటలో పండినవి అండి. బయట ఎక్కడా కొనలేదు. ఫ్రెష్‌గా పొలం నుంచి తీసుకొచ్చింది మా అత్తయ్య. వాటిని నీట్‌గా క్లీన్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టేసి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదా! లైక్ మినపప్పు, జీలకర్ర, శనగపప్పు ఇలాంటివన్నీ వేసి అలాగే ఒక ఎండుమిర్చి, అలాగే మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా అందులో వేసేయండి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసి కరివేపాకు కూడా వేసి మంచిగా వేయించండి. అవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఏవైతే కట్ చేసుకున్న టమోటాస్ ఉన్నాయో అందులో వేసేసి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసి మంచిగా కలబెట్టేసుకొని తర్వాత ఇందులో నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టేశాను. తర్వాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత అవి నీట్‌గా అంటే అవి కొంచెం స్పాంజీగా ఉంటాయి కాబట్టి త్వరగా బాయిల్ అయిపోతాయి. అవి అలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నా కదా పౌడర్, ఇది యాక్చువల్‌గా మేము బయట నుంచి కొన్నది కాదండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంది. ఇందులో వచ్చేసి ఎండుమిర్చి, కొబ్బెర అలాగే వెల్లుల్లిపాయ, కొన్ని ధనియాలు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాము. ఈ పౌడర్ కొంచెం యాడ్ చేసి లాస్ట్‌లో కొత్తిమీర వేసి కొంచెం గార్నిష్ చేసుకుంటే ఆ వేపర్స్ అనేవి పూర్తిగా ఆ కొత్తిమీర స్మెల్‌ని అబ్జర్వ్ చేసుకొని చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. మీరు కూడా ట్రై చేయండి.